ప్రతీకార హత్యలతో సిరియా దేశం అల్లకల్లోలంగా మారింది. 2 రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 1113కి పెరిగింది. గత 48 గంటల్లోనే 745 ప్రతీకార హత్యలు జరగడం గమనార్హం. పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసాద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య గురువారం కాల్పులు ఆరంభమై శుక్రవారం వరకు కొనసాగాయి. శనివారం నాటికి కాల్పులు ఆగినప్పటికీ భయానక వాతావరణం మాత్రం తొలగిపోలేదు. బ్రిటన్లో ఉన్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ అందజేసిన వివరాల ప్రకారం ఈ ఘర్షణల్లో 830 మంది పౌరులు మరణించారు. ఘర్షణల్లో వందలాది మంది భద్రతా సిబ్బంది, మిలిటెంట్లు చనిపోయారు. అసాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మైనారిటీలైన అలవైటీలు తమను ఏళ్ల తరబడి వేధించినట్టు సున్నీ ముస్లింలు అనుమానిస్తున్నారు. గురువారం సున్నీ ముస్లిం వర్గానికి చెందిన గన్మ్యాన్ ఒకరు అలవైటీ తెగ వ్యక్తిని కాల్చి చంపడంతో ఘర్షణలు మొదలయ్యాయి. ఇవన్నీ వ్యక్తిగత దాడులని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రోడ్లు, ఇళ్ల డాబాలపై ఎక్కడికక్కడే శవాలు కనిపిస్తున్నాయి. లటకియా పట్టణానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తాగునీటి కొరత ఏర్పడింది. అసాద్ ప్రభుత్వం చేసిన తప్పులకు తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని అలవైటీలు వాపోతున్నారు.